హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్షరా జాబ్స్ జోన్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటవీ శాఖ నుండి ప్రభుత్వ పర్మనెంట్ ఖాళీల భర్తీకే ఒక నోటిఫికేషన్ రావడం జరిగిందండి. ఏపీ ఫారెస్ట్ సర్వీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఈ రిక్రూట్మెంట్ యొక్క పూర్తి వివరాలనే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్కి సంబంధించిన లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు పొందేందుకు గాను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, వివరాలకు వెళ్ళినట్లయితే ఈ నోటిఫికేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ వారి చేత జారీ చేయబడిందండి. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్ అని చెప్పి ఏపీ ఫారెస్ట్ సర్వీస్ యందు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకే ఈ ప్రకటన అయితే జారీ చేయడం జరిగిందండి. అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్ ఫర్ ఏ టోటల్ ఆఫ్ 37 వేకెన్సీస్ ఇన్ ద స్కేల్ ఆఫ్ పే అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏంటి అంటే ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అయితే కోవడం జరిగిందండి. దేని కొరకు అంటే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై ఈ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది. మొత్తంగా 37 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారండి. వీరికి పే స్కేల్ అనేది 48,440 రూపాయల నుంచి 1,37,220 రూపాయల వరకు పే స్కేల్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఏ ఏజ్ గ్రూప్ అలా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే జూలై 1, 2024 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల వయోపరిమితి గల అభ్యర్థులందరూ కూడా దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ఇవ్వడం జరిగిందండి. దరఖాస్తు చేసుకునేందుకు గాను ఏపీపీఎస్సీ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన psc.ap.gov.in అందు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగింది. దరఖాస్తు చేసుకునేందుకు గాను ముఖ్య తేదీలు: ప్రారంభ తేదీ ఏప్రిల్ 15, 2024, చివరి తేదీ మే 5, 2024 వరకు గడువు అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక వేకెన్సీస్ యొక్క వివరాలు కానీ చూసుకున్నట్లయితే ముందుగా పోస్ట్ అనేది ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్ అండి. ఇవన్నీ కూడా పూర్తిగా జోనల్ పోస్టులు అండి. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 37. జోన్ 1 నుంచి 8 వేకెన్సీస్ ఉన్నాయండి. జోన్ 2 నుంచి 11 భర్తీ చేస్తున్నారు. జోన్ 3 నుంచి 10, జోన్ 4 నుంచి 8 వేకెన్సీస్ ఉన్నాయండి. ఏ జిల్లాలు అనేవి ఏ జోన్స్ అనేవి ఈ వీడియోలో చివరిలో చెప్తాను ఫ్రెండ్స్. ఇక ఇతర వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ ద్వారా బ్యాచిలర్స్ డిగ్రీని పూర్తి చేసి ఉండాలండి. బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఇప్పుడు చెప్పబోయే సబ్జెక్ట్స్ యందు పూర్తి చేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. డిగ్రీ ఏ సబ్జెక్ట్స్ అంటే అగ్రికల్చర్ లేదా బాటనీ లేదా కెమిస్ట్రీ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా కంప్యూటర్ సైన్స్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ లేదా కెమికల్ ఇంజనీరింగ్ లేదా సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జియాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ. ఇప్పుడు ఏవైతే ఈ 15 రకాల సబ్జెక్ట్స్ చెప్పుకున్నామో ఈ 15 రకాల సబ్జెక్ట్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చుగా సూచించడం జరిగింది. ఇక దీంతో పాటుగా దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్ వారికి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని మెన్షన్ చేయడం జరిగిందండి. ఫర్ మెన్ కానీ చూసుకున్నట్లయితే పురుష అభ్యర్థులు 163 సెంటీమీటర్లు హైట్ని కలిగి ఉండాలండి. దాంతోపాటుగా చెస్ట్ ఆన్ ఎక్స్పైరేషన్ అనేది 79 సెంటీమీటర్స్ ఉండాలి. ఫర్ ఉమెన్ క్యాండిడేట్స్ అయితే హైట్ అనేది 150 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగిందండి. ఇక ఉమెన్ క్యాండిడేట్స్కి చెస్ట్ ఆన్ ఎక్స్పైరేషన్ 74 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. ఇక మెన్ అభ్యర్థులు 4 గంటల్లో 25 కిలోమీటర్లు నడవగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. మహిళా అభ్యర్థులు 4 గంటల్లో 16 కిలోమీటర్లు నడవగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండాలని సూచించడం జరిగిందండి. ఇక అదేవిధంగా ఇతర ముఖ్య వివరాలు కానీ చూసుకున్నట్లయితే ఏ జిల్లాలు అనేవి ఏ జోన్ల కింద వస్తాయి అనుకున్నట్లయితే ముందుగా జోన్ 1లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలు జోన్ 1గా పరిగణించబడ్డాయండి. జోన్ 2గా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా జిల్లాలు.
జోన్ 3గా గుంటూరు, ప్రకాశము, నెల్లూరు జిల్లాలు, జోన్ 4గా చిత్తూరు, కడప, అనంతపూర్ మరియు కర్నూలు జిల్లాలు అనేవి జోన్ 4గా సూచించడం జరిగిందండి. ఇక ఏజ్ పరంగా కానీ చూసుకున్నట్లయితే జూలై 1, 2024 తేదీ నాటికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 30 సంవత్సరాల వయసు గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని కేటగిరీ అభ్యర్థులకి వయోపరిమితి సడలింపు ఇవ్వడం జరిగిందండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు. ఎక్స్ సర్వీస్ మెన్ మరియు ఎన్సీసీ వారికి షల్ బీ అలౌడ్ టు డిడక్ట్ ఫ్రమ్ హిజ్ ఏజ్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years ఇవ్వడం జరిగింది. రెగ్యులర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అయితే సేమ్ అలౌడ్ టు డిడక్ట్ ఫ్రమ్ హిజ్ ఏజ్ ద లెంత్ ఆఫ్ రెగ్యులర్ సర్వీస్ అని చెప్పి ఇవ్వడం జరిగిందండి. ఇక రీట్రెంచ్డ్ టెంపరీ ఎంప్లాయీస్ వారికి అయితే 3 సంవత్సరాల సడలింపు ఇవ్వడం జరిగింది. ఇక హౌ టు అప్లై, ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నట్లయితే ఏపీపీఎస్సీ వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయిన www.psc.ap.gov.in వెబ్సైట్ యందు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగిందండి. పేమెంట్ ప్రాసెస్ కానీ చూసుకున్నట్లయితే ఆన్లైన్లో పే చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన ఫీ వివరాలు కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీ మరియు ప్రాసెసింగ్ ఫీ అని 2 రకాలుగా ఉంటుందండి. అప్లికేషన్ ఫీ 250 రూపాయలు గాను, ప్రాసెసింగ్ ఫీ 120 రూపాయలు గాను కట్టవలసి ఉంటుంది. అయితే ఈ ఫీలో అంటే ఈ పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీ 120 రూపాయల ఫీ అనేది కొన్ని కేటగిరీ అభ్యర్థులకి సడలింపు ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, అదేవిధంగా వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న అభ్యర్థులు, అదేవిధంగా అన్ఎంప్లాయిడ్ యూత్ వీరందరూ కూడాను ఈ ప్రాసెసింగ్ ఫీ 120 రూపీస్ ఏదైతే ఉందో అది పే చేయక్కర్లేదండి. ఓన్లీ అప్లికేషన్ ఫీ అయినా 250 రూపాయలు కట్టవలసి ఉంటుంది. ఇక రిమైనింగ్ అభ్యర్థులందరూ కూడా బోత్ అప్లికేషన్ ఫీ మరియు ప్రాసెసింగ్ ఫీ 2 కూడాను కట్టవలసి ఉంటుందండి. ఇప్పుడు ఏవైతే కేటగిరీస్ చెప్పుకున్నామో వారికి మాత్రమే ఎగ్జామినేషన్ ఫీ 120 రూపీస్ అనేది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. రిమైనింగ్ అందరు అభ్యర్థులకి కూడాను మిగతా ఫీ అనేది అంటే 250 రూపాయలు ప్లస్ 120 రూపాయలు కట్టవలసి ఉంటుందండి. ఇక మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ కానీ చూసుకున్నట్లయితే నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ కట్టవలసి ఉంటుందండి. ఇక దీనికి సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కానీ చూసుకున్నట్లయితే ముందుగా సెంటర్స్ కానీ చూసుకున్నట్లయితే అభ్యర్థులకి స్క్రీనింగ్ టెస్ట్ మరియు మెయిన్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక నిర్వహించబడుతుంది. ఈ రెండింటికి కలిపి సెంటర్స్ అనేవి మొత్తంగా 13 జిల్లాల నుంచి సెంటర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు ఈ 13 జిల్లాల నుంచి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే కేటాయించబడతాయండి ఫర్ బోత్ స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ అండి. ఇక దీనికి సంబంధించి సిలబస్ కానీ చూసుకున్నట్లయితే సిలబస్ మీన్స్ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ కానీ చూసుకున్నట్లయితే మనకి 2 విభాగాల నుంచి అయితే క్వశ్చన్స్ వస్తాయండి. స్క్రీనింగ్ టెస్ట్ కొరకు మొత్తం అంతా ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సిలబస్ స్టాండర్డ్ అనేది డిగ్రీ స్టాండర్డ్లో ఉంటుందండి. 2 విభాగాలు పార్ట్ ఏ, పార్ట్ బిగా ఉంటుంది. పార్ట్ ఏలో జనరల్ స్టడీస్ మరియు మెంటల్ ఎబిలిటీ మరియు 10th క్లాస్ స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ నుంచి 75 క్వశ్చన్స్ వస్తాయండి. 75 నిమిషాలు టైం ఇవ్వబడుతుంది. 75 మార్కులు కేటాయించబడ్డాయి. ఇక పార్ట్ బి నుంచి జనరల్ ఫారెస్ట్రీ 1 and 2 అని చెప్పి 75 క్వశ్చన్స్ 75 నిమిషాలు గాను 75 మార్కులు కేటాయించబడ్డాయండి. మొత్తంగా స్క్రీనింగ్ టెస్ట్ కానీ చూసుకున్నట్లయితే 150 మార్కులకి నిర్వహించబడుతుందండి. ఈ నోటిఫికేషన్లోనే స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ మొత్తం అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మరియు ఈ సిలబస్ అంతా కూడా మనకి psc.ap.gov.in వెబ్సైట్ యందు మనకి అవైలబుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి స్కీమ్ కానీ చూసుకున్నట్లయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో నిర్వహించబడుతుందండి. డిగ్రీ స్టాండర్డ్లో ప్రశ్నాపత్రం ఉంటుంది. వీరికి సంబంధించి క్వాలిఫైయింగ్ టెస్ట్గా జనరల్ ఇంగ్లీష్ 50 మార్కులు, జనరల్ తెలుగు 50 మార్కులు ఉంటుంది. 10th క్లాస్ స్టాండర్డ్లో ఉంటుంది. 100 క్వశ్చన్స్ రాబడతాయండి. 100 నిమిషాలు గాను 100 మార్కులకు ఉంటుంది. తర్వాత పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్కులకి నిర్వహించబడుతుంది. పేపర్ 2 10th క్లాస్ మ్యాథమెటిక్స్ అనేది 150 మార్కులకు నిర్వహించబడుతుందండి. పేపర్ 3 జనరల్ ఫారెస్ట్రీ 1 150 మార్కులు నిర్వహించబడుతుంది. పేపర్ 4 జనరల్ ఫారెస్ట్రీ
150 మార్కులకి నిర్వహించబడుతుంది. అంటే మొత్తంగా మనకు మెయిన్స్ ఎగ్జామినేషన్ కానీ చూసుకున్నట్లయితే 600 మార్కులకి మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించబడుతుందండి. దీనికి సంబంధించి సిలబస్ కూడాను మనకి ఈ వెబ్సైట్ యందు, అఫీషియల్ వెబ్సైట్ యందు అంటే ఈ నోటిఫికేషన్లో మనకి సూచించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి మనకి ఏపీ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఇక స్క్రీనింగ్ టెస్ట్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్న అభ్యర్థులకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది నిర్వహించబడుతుందండి. ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ యందు స్కీమ్ కానీ చూసుకున్నట్లయితే 60 నిమిషాలకంటే ఒక గంట డ్యూరేషన్కి 100 మార్కులకి అయితే ప్రశ్నపత్రం ఉంటుందండి. దీనికి సంబంధించి ఎస్సీ ఎస్టీ వారికి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి 30 రావాల్సి ఉంటుంది. బీసీ వారికి క్వాలిఫైయింగ్ మార్క్స్ 35, ఓసీ వారికి క్వాలిఫైయింగ్ మార్క్స్ 40. అంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమేనండి. దీనికి సంబంధించి ఎటువంటి వెయిటేజ్ అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ కానీ తర్వాత సెలక్షన్లో కానీ ఉండదు. ఇది జస్ట్ క్వాలిఫికేషన్ కోసం మాత్రం క్వాలిఫైయింగ్ టెస్ట్గా మాత్రము నిర్వహించబడుతుందండి. దీనికి సంబంధించిన సిలబస్ కూడా మనకి ఈ నోటిఫికేషన్ యందు పొందుపరచడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇదండి ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకై విడుదలైన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.